నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం గారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము మహిళా బిల్ కోసము పార్లమెంట్‌లో ఈ వర్షాకాల సమావేశంలో తీసుకురావాల్సిన బిల్లు. ఎట్లా చూస్తారు మేడం గారు ఈ బిల్లు అయితే? మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లు తోటి కలిపి పెట్టినంత కాలం అది ముందుకు సాగనివ్వరండి. ఓటింగ్ కూడా వేరుగా ఉంటుంది. కనుక దీన్ని డీలిమిటేషన్ నుంచి మహిళా బిల్లుని విడదీసి పెడితే కానీ అది మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతేమో అనిపిస్తుంది నాకండి. అదొకటి డీలిమిటేషన్ వల్ల చట్టసభల్లో పురుష పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరగడం వల్ల ఆ పెరిగిన సీట్లు స్త్రీలకు అన్వయిస్తే మిగిలిన సీట్లన్నీ జెంట్స్ కి వస్తే అక్కడ 50% ఎట్లా వస్తుందండి? రాదు కదా. 33% ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే ఇప్పుడు మీరు పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వదు అంటున్నారా మేడం గారు? ఈ డీలిమిటేషన్ తో లింక్ పెట్టుకున్నంత కాలం అది ఇబ్బంది పెడుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. దాంతో మేడం గారు ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మహిళలకు ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే మహిళలు మొత్తం బీజేపీ అయ్యే అవకాశాలు ఉంది కదా మేడం గారు. ఎట్లా అంటే 33% కదా, 50% కాదు కదా. 50% కావాలి అని అసలు మనము మహిళా బిల్లుని రిజర్వేషన్ బిల్లుని 50% డిమాండ్ చేయాలండి. పోనీ 33% డిమాండ్ చేస్తున్నప్పుడు డీలిమిటేషన్ కి వెళ్ళకూడదు. డీలిమిటేషన్ కి వెళ్తే పెరిగిన సీట్లలో అంతా పురుషులు వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ సమానత్వం పురుషుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ స్త్రీలు మైనారిటీ కింద స్త్రీల సీట్లు తగ్గిపోతూ ఉంటాయి. అలా కదా, పురుషులకి స్త్రీలకి 50-50 ఉండాలి. పెరిగిన సీట్లలో కూడా మరి 50% స్త్రీలకు ఇచ్చి పెంచితే అది సమానత్వం కిందకి వస్తుంది. కానీ ఈ పెంచిన సీట్లన్నీ పురుషులకి ఇచ్చేసి మళ్ళీ స్త్రీలకు 33% చేస్తే మరి ఈక్వాలిటీకి ఎక్కడ ఆస్కారం ఎక్కడ ఉందండి? ఎందుకు మేడం గారు ఇప్పుడు కార్పొరేటర్లు ఎక్కువ మంది మహిళలే ఉన్నారు, మేయర్ ఉడక మహిళలే ఉన్నారు, అట్లా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కదా మన గవర్నమెంట్? అక్కడ స్త్రీలు ఉన్నారు, ఇక్కడ స్త్రీలు ఉన్నారని ఏదో అక్కడక్కడ కనిపించిన స్త్రీలను చూపించి ఆ మొత్తం స్త్రీ జాతికే దానికి ఆపాదించి అలా కాదు. ప్రాక్టికల్ గా మాట్లాడండి. 50% జనాభాలో 50% ఆడవాళ్ళు ఉన్నప్పుడు రిజర్వేషన్ 50% కి జరగాలి. డీలిమిటేషన్ చేస్తే కూడా పెరిగిన సీట్లలో కూడా హాఫ్ స్త్రీలకు ఇవ్వాలి. 50% ఇవ్వకుండా 33% ఇస్తున్నారు. అదొక లోపము. పైనుంచి డీలిమిటేషన్ లో పెరిగిన సీట్లలో మరి స్త్రీలకు ఎంత కేటాయిస్తారు? దాంట్లో కూడా 50% స్త్రీలకు కేటాయిస్తే అప్పుడు సబబుగా ఉంటుంది, న్యాయంగా ఉంటుందని. అప్పుడు సమానత్వం అనే పదానికి అర్థం వస్తుంది. ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్ జరుగుతున్నాయి కదా. అవును. ఇప్పుడు ఎట్లా చర్చలు ఉండవు? ఇప్పుడు ఈ బిల్లు ఈసారి ప్రవేశపెడితే మరి ఈసారి కూడా ఓటింగ్ పురుషులే ఉంటారు కదండి ఆధిపత్యంలో. ప్రస్తుతానికైతే స్త్రీలది 5% కూడా లేదు. ఈ పురుషులే ఉంటారు కాబట్టి మరి ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన విషయమే. డీలిమిటేషన్ తో పెట్టుకుంటే ఇది కొంచెం నిర్లక్ష్యం చేయబడుతుందండి. న్యాయమే జరుగుతుంది కదా. ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్రెసిడెంట్ మన మహిళనే కదా మేడం. మేడం గారు అదే చెప్తున్నాను నేను. బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మా చాకలివాడు హిందువు, మా భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా వంటవాడు భారతీయుడు అని మనల్ని ఎలా మభ్యపెట్ట చూసారో, అదే విధంగా ఎక్కడో ఒక స్త్రీని చూపించి అక్కడ ఒక స్త్రీ ఉంది, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, మొత్తం అంతా స్త్రీదే కదా డామినేషన్ అనడానికి కుదరదు. 50% కావాలి. 50% అయినప్పుడు అక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారో అంతమంది స్త్రీలు ఉండాలి. ఒక్క స్త్రీని చూపించి అక్కడ ఉన్నారు కదా అని అంటే అది సమానత్వం కిందకి ఎలా వస్తుందండి? రాదు. మేడం గారు ఈ మహిళలకు రక్షణ కానీ ఏది కానీ ఎట్లాంటి కొత్త చట్టాలు తీసుకురావాల్సిందిగా వాళ్ళకు న్యాయం జరగాలంటే? మహిళా రక్షణ స్ట్రిక్ట్ గా ఉండాలండి. కంప్లైంట్ ఫస్ట్ మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయి ఉండాలి. తమకి ఏదైనా అన్యాయం జరిగినా, తన మీద ఏదైనా అత్యాచారం జరిగినా, తన మీద ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలు జరిగినా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ధైర్యము స్త్రీకి ఉండాలి. ఆ తర్వాత ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకుని దాని మీద యాక్షన్ తీసుకురమ్మని ప్రభుత్వం మీద డిమాండ్ తీసుకొచ్చే నైపుణ్యం కూడా ఉండాలి. కంప్లైంట్ కి వీళ్ళు భయపడుతున్నారు. ముందు మొన్న ఒక ఇష్యూ కూడా జరిగింది ఒక దగ్గర. ఒక గవర్నమెంట్ అధికారి వయసుకొని ఆమెతో వాడుకొని మరి ఎందుకు వీళ్ళ తప్పు కూడా చాలా ఉంది కదా మేడం గారు మహిళలది. ఒక్కళ్ళు ఉంటారండి విలన్. ఒక విలన్ ఉన్నాడని సినిమా మొత్తం విలన్సే అనలేం కదా. ఒక విలన్ ఉంటారు. ఒక విలన్ లేడీ ఉంటుంది. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఎందుకు మోసపోతున్నారు? మోసపోవడం అమాయకత్వం ఒకటి, సరైన ధైర్యం లేకపోవడం, తమను తాము సమాజానికి అనుగుణంగా మలుచుకోవడం తెలియకపోవడం,
అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ మొత్తంగా అలా లేదు కదా. గవర్నమెంట్ అధికారి అవును, గవర్నమెంట్ జీతం తీసుకుంటే అతను మళ్ళా ప్రజలకు సేవ చేస్తా అని ప్రమాణం చేసిన వ్యక్తి ఒక అమ్మాయి తన ఒక కొన్ని కోట్ల డబ్బులు తీసుకొని మరి అన్యాయం చేసింది. ఇప్పుడు ఆమెకు ఎట్లా ఈ గవర్నమెంట్ ఆశ అండి, మనిషిని ఆశ, అమాయకత్వం ఇవన్నీ మోసంలో పడేస్తూ ఉంటాయి. మోసం ఆడవాళ్ళు మోసపోతుంటారు, మగవాళ్ళు మోసపోతుంటారు. మోసం చేయడానికి ఆడ మగ తేడా ఉండదు. ఆడవాళ్ళనైతే ఇంకొంచెం ఎక్కువ మోసం చేయొచ్చు, వాళ్ళు బయటికి రారు, దాచిపెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ మీద చేసిన మోసం కూడా బయటికి రాకుండా ఉంటుందని మగవాళ్ళ ధైర్యం అది. కానీ ఆడవాళ్ళు స్టేషన్ కి రాగలగాలండి, తమ మీద జరిగే చిన్న చిన్న మోసాలకు కూడా స్టేషన్ కి రాగలగాలి. మీరు స్టేషన్ కి రావాలి, మహిళలు భయపడకుండా అని ఒక సైడ్ అంటున్నారు మేడం గారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకున్న పోలీసులు కానీ వ్యవస్థలో కరెక్ట్ చాలా మార్పు రావాలి. దానికి మీరేం చెప్తారు మేడం? ఆడపిల్లలు వచ్చి కంప్లైంట్ ఇస్తే పట్టించుకొని ఆఫీసర్స్ ఉండరండి. ఏదో కొంచెం లంచాలు అవి తిని వాళ్ళని ఏదైనా నిర్లక్ష్యం చేస్తే కూడా నిలబడగలగాలి. చట్టాలు కొంచెం కఠినంగా ఉండాలండి ఆడపిల్ల విషయంలో. ఎందుకంటే ఆమె మీద ఎన్నో శక్తులు పనిచేస్తాయి, ఎన్నో శక్తులు ఆమెను వెనక్కి లాగుతూ ఉంటాయి. అవన్నీ ఆ వెనక్కి లాగకుండా ఆడవాళ్ళు స్టాండ్ అయి నిలబడాలి అని అంటే ఆడవాళ్ళ కంప్లైంట్ కి చట్టం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళను అంటే అండగా నిలబడాలి. గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటే సరే ఏదన్నా పోలీస్ స్టేషన్ కి వచ్చి మీకు అంత టైం లేకపోవడము లేదంటే మీకు భయం అట్లాంటి తెలుసు మీరు ఇంటి నుంచే ఫోన్ చేసి చేస్తే మేము వాళ్ళే పోలీసులు ఇంటికి వచ్చి మీ కంప్లైంట్ తీసుకుంటామని ఒకప్పుడు చెప్పారు. ఈ మధ్యన ఒకప్పుడు కాదండి, ఇప్పుడు కూడా అది అమల్లో ఉంది. కానీ అది చేసే వాళ్ళు కూడా ఎంతమంది, అది చేసే వాళ్ళు కూడా ఎంతమంది, అత్యాచారం జరుగుతున్న వాళ్ళల్లో ఎంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు. ఎంతో మంది గుప్తంగా దాచిపెట్టుకొని దాన్ని ఏదో రూపుమాపేలా అమ్మాయిని ఏదో గట్టెక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎంతమంది కంప్లైంట్ ఇస్తున్నారండి. ఎక్కడ అడపా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఇస్తే అదే జనరలైజ్ చేయలేం కదా. కానీ కనీసం అమ్మాయిల తల్లిదండ్రులు ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, మోసం జరిగినప్పుడు ధైర్యంగా వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ యాక్షన్ తీసుకునే విధంగా నిలబడగలిగితే అప్పుడు గవర్నమెంట్ సక్సెస్ అవుతుందండి. అసలు కంప్లైంట్ గా రాకపోతే ఇంకా సక్సెస్ ఎలా అవుతుంది? మంచి చట్టాలు తీసుకొచ్చారు కానీ పబ్లిక్ అవేర్నెస్ చేయట్లేదు గవర్నమెంట్. దానికి ఏం చెప్తారు మీరు? అది పబ్లిక్ గా తీసుకురావాలి. వాళ్ళకి మేమున్నాము అనే అండదండల్ని, మేమున్నాము, మీకు గవర్నమెంట్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ మీకు అండగా ఉంటుంది అనే ధైర్యాన్ని ఇవ్వడం లేదు. పోలీస్ వ్యవస్థ డబ్బులున్న వాళ్ళకి వాటికి వీటికి కూడా అమ్ముడుపోయే సందర్భాలు ఉన్నాయి. నాయకులకు డబ్బులున్న వాళ్ళకి అమ్ముడుపోయే వ్యవస్థ ఉంది. దాంతో పాటు మంచి ఆఫీసర్స్, మంచి స్ట్రిక్ట్ గా ఉండే ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కాబట్టి పోలీస్ స్టేషన్ లోకి కంప్లైంట్ వెళ్ళింది అంటే దాన్ని మేము అంటగా నిలబడతాము అమ్మాయిలకు అనేసి నిలబడగలిగే విధానాన్ని పోలీస్ వ్యవస్థలో ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం అండగా ఉండాలండి ఆడపిల్లలకి. అది ముందు ఆడపిల్లల్లో కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉండాలి, ఆ తర్వాత ఆ కంప్లైంట్ అమలు అవుతుందా లేదా అని చూసుకునే ధైర్యం ఉండాలి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళగలిగే ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే ప్రభుత్వం అండగా హెల్ప్ చేయగలదు. ఫస్ట్ మహిళల్లో అవేర్నెస్ రావాలి, మహిళల్లో అవేర్నెస్ వచ్చి నిలబడగలగాలి. అప్పుడు గవర్నమెంట్ నిలదీసే శక్తి కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఓకే అండి, శాంతకుమార్ గారు.